హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండితో ఇలాగ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం బయట నుంచి తెచ్చుకుంటే కచోరీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అలాగే అంతే టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 1.5 కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకున్నాను. తీసుకుని దీంట్లో సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ పిండి అంతటికి ఇలాగ పట్టించుకోవాలి. ఇలాగ చేత్తో రుద్దుతూ ఇలాగ పట్టించుకున్నట్టయితే మనకి సాఫ్ట్గా అనేసి వస్తాయి అన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఈ పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండి చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం సాఫ్ట్గా అయితే దీన్ని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా ఇలాగా కలుపుకున్నట్టయితే మనకి చక్కగా ఇలాగా చూడండి సాఫ్ట్గా ఉండాలి. మనకి ఇలా అయిన తర్వాత దీని మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి మళ్ళీ ఇలాగ మసాజ్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ మనం స్టఫింగ్ కోసం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియన్ని ఇలాగ సన్నగా చాప్ చేసుకోవాలి. చేసుకుని ఇందులో వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ ఉంటాయి కదా, వాటిని కొంచెం ఉడికించాను ఫ్రెండ్. ఉడికించినవి వేసుకుంటే కొంత తొందరగా మ్యాష్ అవుతాయి. అలాగే 2 బంగాళదుంపను కూడా ఉడికించే వేసుకున్నాను. దీన్ని ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి కదా. దీన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోండి. మంచిగా ఇలాగా ఇలా మెదిపితే మనకి మ్యాష్ అయిపోయినాయి చూసారా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. మీకు ఒకవేళ పులుపు కావాలి అనుకుంటే కనుక చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసిన తర్వాత చూడండి ఈ మసాలాలన్నీ మంచిగా ఇలాగా పట్టేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇదంతా ఒకసారి దీని మీద మూత పెట్టుకుని 1-2 నిమిషాలు ఇలాగ కుక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒకసారి తిప్పుకోండి. చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇలా పిండి కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఒకసారి దీన్ని ఇలాగా మరలా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము చిన్న బాల్స్ కింద తీసుకోవాలి. నాకు దీని పిండితో ఒక 8 అయితే వచ్చినాయి. మామూలు గుజరాతీ స్పెషల్ అంటారు కదా కచోరీ, అలాగే ఉంటుంది. కాకపోతే నేను పొటాటో స్టఫింగ్ పెట్టాను. కచోరీకి అయితే పొటాటో స్టఫింగ్ పెట్టరు. అలాగే మనకు ఒకవేళ సమోసా చేయడం రాకపోయినా కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ సమోసా తిన్నట్టే ఉంటుంది. ఈ అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద పిండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగా చేతితోటి ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత దీంట్లో మనము స్టఫింగ్ 1 స్పూన్ వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని మొత్తానికి కొంచెం ఇలా దగ్గర తీసుకుంటూ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. దీని అంతటిని ఇలాగ దగ్గర తీసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఇలాగ దగ్గరికి సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత అన్నిటిని దగ్గరికి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఇలాగా ప్రెస్ చేసుకోవడమే. ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఇంకా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చపాతీ కర్రతో కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ కర్రతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మళ్ళీ స్టఫింగ్ పెట్టుకుంటే మనం ఫస్ట్ చేసుకున్నాం కదా అలాగే చేసుకోవచ్చు. మనం బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి పెట్టే కన్నా మన ఇంట్లోనే మనమే ఫ్రెష్ ఆయిల్తో చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బయట ఆయిల్స్ అస్సలు మంచిగా లేవు. ఇప్పుడు ఆయిల్స్ వల్ల కూడా చాలామందికి క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా. అలా కాకుండా మనం హెల్తీగా మన పిల్లలకి మనమే చేసి పెట్టుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని ఇలాగా ఆయిల్ ఎన్నైతే సరిపోతున్నాయో అన్ని వేసుకోండి. ఇవి పొంగుతూ చాలా బాగా వస్తాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇలా అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ మనం దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మైదా పిండితో చేశాను కదా, అది తొందరగా ఉడకదు. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నట్టయితే కొంచెం టైం పట్టినా కానీ చక్కగా మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి పైన వీటికి ఎటువంటి బబుల్స్ రాకుండా ఎంత సాఫ్ట్గా వచ్చినా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.